హ్మ్. సార్ ఇంకొకటి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ట్రీట్మెంట్ అయింది. మీరు ఇంతకుముందు చెప్పినట్లుగా ఒక 30%, 30% మనం ఎలా అయితే కేటగరైజ్ చేసామో రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉండి ఇమ్మీడియేట్‌గా ట్రీట్మెంట్ తీసుకొని రికవర్ అవుతున్నా కూడా కొంతమంది మైండ్‌లో ఒక అపోహలతో ఉంటారు. కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. నేను ఇంక ఇలానే ఉండిపోతానేమో, డిజేబిలిటీ వచ్చేస్తుందేమో, అంటే వేరే ఎవరినో చూస్తూ ఉంటారు గదా! హ్మ్. ఇలానే ఉంటానేమో, ఆ మైండ్‌లో ఆ ఫీలింగ్‌తో కూడా తొందరగా రికవరీకి టైం పడుతుందా వాళ్ళకి? ఈవెన్ మెడికేషన్ ప్రాపర్ మెడికేషన్ తీసుకున్నా కూడా. యాక్చువల్‌గా ఎవరైనా గానీ చాలా ఆప్టిమిస్టిక్‌గా ఉండాలి. ఒక విల్ పవర్‌తో ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళు పేషెంట్స్‌ని చూస్తే గూడా ఆహ్, ఇంటికి ఫిజియోథెరపిస్ట్ 2 సార్లో, 3 సార్లో వస్తారు. కానీ చాలా విల్ పవర్ ఉన్నవాళ్ళు, చాలా ఎంతూసియాస్టిక్‌గా ఉన్నవాళ్ళు, ఆ పారాలిసిస్ హ్యాండ్‌ని వాళ్ళే ఇంకో హ్యాండ్‌తో తీసుకొని వాళ్ళే చేసుకోవడం మొదలుపెడతారు. వీళ్ళకి యాక్చువల్‌గా రికవరీ ప్రాసెస్ కూడా చాలా ఫాస్ట్‌గా ఉంటది. రిలేటివ్‌గా బెటర్ ఉంటది. అంటే వాళ్ళే ఎంతూసియాస్టిక్‌గా వాళ్ళే చేసుకుంటూ ఉంటాం. కొంతమందికి తెలియక ఫిజియోథెరపిస్ట్ ఆయన వచ్చి చేసినప్పుడు ఆ ఒక్క పూట చేసి ఆపేస్తారంతే. బట్ అలా కాదు. మనం ఏదైతే యాక్టివిటీ చేయలేకపోతున్నామో, ఆ రిపీటెడ్‌గా యాక్టివిటీ చేసే ప్రయత్నం చేయడమే ఫిజియోథెరపీ అంటే కూడా. సో, ఆ ఆప్టిమిస్టిక్ యాటిట్యూడ్ ఖచ్చితంగా కావాలి. ఒక విల్ పవర్ ఉండాలి. ఖచ్చితంగా సెల్ఫ్ ఉంటేనే మోటివేషన్ అనేది కూడా ఉండాలి. ఉంటేనే రికవరీ అనేది చాలా బెటర్‌గా ఉంటది. రికవరీ జరగదని గాదు. నేచురల్‌గా రికవరీ ప్రాసెస్ అనేది జరుగుతూనే ఉంటది. మనం దాన్ని ప్రాపర్ గైడెన్స్‌లో పెట్టాలి. సరే ఇంకా మనం ఎక్కువగా చూస్తున్నాం స్టూడెంట్స్‌లో మైగ్రేన్ హెడేక్స్. స్టూడెంట్ ఏజ్ నుంచి అవి హెడేక్స్ స్టార్ట్ అయిపోతూ ఉంటున్నాయి. అంటే అది మనం ఎలా ఐడెంటిఫై చేయాలి సార్? అది నార్మల్ హెడేకా? ఇట్స్ మైగ్రేనా అనేది మనకెలా తెలుస్తుంది? ఓకే. ఈ మైగ్రేన్ అనేది చాలా సర్వసాధారణంగా చూస్తుంటాం. డైలీ మేము 10-15 పేషెంట్స్ ఆఫ్ మైగ్రేనే చూస్తుంటాం. మైగ్రేన్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెడ్‌ఏక్స్. హెడ్‌ఏక్స్‌లో చాలా రకాలుంటాయి. దాంట్లో కామన్‌గా మైగ్రేన్. అంటే ఇప్పుడు చిన్న పిల్లలు కూడా హెడేక్ అంటున్నారు సార్. దాన్ని చైల్డ్‌హుడ్ మైగ్రేన్ అంటారు. ఆహ్, ఎక్కువ శాతం 15 ఇయర్స్ టు 45 ఇయర్స్ ఏజ్ గ్రూప్‌లో మైగ్రేన్ హెడ్‌ఏక్స్ చాలా ఫ్రీక్వెంట్‌గా మమ్మల్ని కలుస్తూ ఉంటారు వాళ్ళు. 15 ఇయర్స్ కన్నా తక్కువ వచ్చే వాళ్ళని చైల్డ్‌హుడ్ మైగ్రేన్స్ అంటాం. అంటే వాళ్ళు ఇప్పుడు మొబైల్ యూసేజ్ కూడా ఎక్కువైంది గదా! ఆ! మీరేదైతే చెప్పారో దీన్ని ట్రిగ్గర్ అంటారు. మైగ్రేన్ పేషెంట్స్ అనేవాళ్ళు సాధారణ మనిషితో కంపేర్ చేసుకుంటే కొంచెం సున్నితంగా ఉంటారు. వాళ్ళకి ఏదో ఒక ట్రిగ్గర్ వస్తది. ట్రిగ్గర్ అంటే ముందు రోజు రాత్రి సరిగ్గా నిద్ర లేదు. మరుసటి రోజు హెడ్‌ఏక్ వస్తది. వర్క్ ఎక్కువైపోయి ఫుడ్ స్కిప్ చేశారు. వాళ్ళకి హెడ్‌ఏక్ వస్తది. లేదంటే సన్ ఎక్స్‌పోజర్ అయిపోయింది. హెడ్‌ఏక్ వస్తది. డీహైడ్రేషన్ అయిపోయారు. హెడ్‌ఏక్ వస్తది. సో, వర్కింగ్ అవర్స్ ఎక్కువైపోయి అంటే ఏదైనా అన్‌యూజువల్‌గా జరిగితే వాళ్ళకి హెడేక్ హెడేక్ వస్తది. సో, బేసిక్‌గా అది చాలా పెద్ద మేజర్ అన్‌ట్రీటబుల్ లేదా మాయ రోగము, అంతు చిక్కని రోగం కాదిది. వాళ్ళ బాడీ కొంచెం ఏ విధంగా స్ట్రెస్‌లోకి లోనైనా గానీ, ఫస్ట్ హెడేక్ వచ్చేస్తది వాళ్ళకి. వీళ్ళనే మీరు కామన్‌గా గమనిస్తే టీ తాగితే తగ్గిపోద్దంటారు. ఓకే. అంటే కొంచెం గ్లూకోజ్, షుగర్ లోపలికి ఎంటర్ అవుతే కొంచెం బాడీకి ఎనర్జీ రాగానే తగ్గిపోద్దంట. కొంతమందైతే ఇట్లా ఒక 1, 2 అవర్స్ పడుకుంటే తగ్గిపోద్దంటారు. అంటే కొంచెం బాడీకి రెస్ట్ ఇస్తే తగ్గుతుందంటారు. సో, మనకి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ట్రిగ్గర్ ఉంటది. కొంతమందికి ఈ ఐటెమ్ తిన్నప్పుడు వస్తదని కూడా చెప్తారు. సో, ఎవరికి ఏది ట్రిగ్గర్ అనేది వారికి తెలిసినంత డాక్టర్‌కి కూడా తెలీదు. డాక్టర్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తారు. దాని తర్వాత పేషెంట్ వాళ్ళు కొన్ని కొన్ని అబ్జర్వ్ చేసి మాకు కొన్ని కొన్ని కొత్త కొత్త విషయాలు కూడా చెప్తారు. నాకిది తింటే వస్తది. కొన్నిసార్లు చాక్లేట్స్ తింటే, కొన్నిసార్లు నట్స్ తింటే, ఒకతను చల్లటి ఐస్ క్రీమ్ తింటే. సో, కొంతమందికి మే నెల వచ్చిందంటే నాకు హెడ్‌ఏక్స్ వచ్చేస్తాయంటారు. అంటే సన్ హీట్‌కి వచ్చేస్తాయి. ఒకతను రీసెంట్‌గా హిల్ స్టేషన్‌కెళ్లారు. అక్కడికెళ్ళినప్పుడు ఆయనకి ఆ టెంపరేచర్‌కి వచ్చేసింది. నేను ఆయన అక్కడి నుంచి ఆన్‌లైన్ కన్సల్టేషన్ తీసుకుంటే ఈ టాబ్లెట్ వాడండి, ఆ టాబ్లెట్ వాడండి అంటే ఎన్ని టాబ్లెట్‌లు వాడినా తగ్గలేదని చెప్పేసి ఆయన రిటర్న్ అయిపోయాడు. అంటే కూల్ టెంపరేచర్‌ని గూడా వాళ్ళు తీసుకోలేరు. ఓకే. కొంతమంది రిటర్న్ అయిపోయారు. రిటర్న్ అయిపోయి మళ్ళీ నా దగ్గరకి కూడా రాలేదు ఆ అబ్బాయి. ఆయనకంటే అప్పటికే తగ్గిపోయిందని చెప్పింది. సో, ఆ ట్రిగ్గర్ అనేది ఎళ్ళిపోయింది బాడీలో నుంచి. అంటే ఎక్స్‌టర్నల్ ట్రిగ్గర్స్ ఉంటాయి. సో, నేనెలా చెప్తానంటే వీటిని ఫిజికల్ ట్రిగ్గర్స్ అంటాను. ఫిజికల్‌గా కొన్ని ట్రిగ్గర్స్ ఉంటాయి. ఇట్లా బాడీ అలసిపోవడం గాని, స్లీప్ లేకపోవడం గానివ్వండి. మెంటల్ ట్రిగ్గర్స్ అంటే వర్క్ ఎక్కువైపోయింది. 10 మందికి సమాధానం చెప్పి చెప్పి అలసిపోవడం. మీటింగ్స్ బ్యాక్ టు బ్యాక్ అటెండ్ అవ్వడం. ఒకరోజు వర్క్ ఈరోజు ఫినిష్ చేసేయాలని జెప్పేసి ఎక్కువ సేపు చేయడం. సో, ఇది మెంటల్ స్ట్రెస్. ఇంకోటి ఎమోషనల్ స్ట్రెస్ ఉంటది.
ఇది అందరికీ తెలియదు కానీ వాళ్ళు ఎమోషనల్ స్ట్రెస్లో ఉన్నారని, ఏ మనిషికి తెలియదు వాళ్ళు స్ట్రెస్లో ఉన్నారని. హ్మ్. సో ఎమోషనల్ స్ట్రెస్, నెక్స్ట్ జరగబోయేది ఏంటి, నా రిజల్ట్ ఏం రాబోతుంది అంటే యాంగ్జైటీ. ఫ్యూచర్ గురించి ఎక్కువ ఆలోచించే వాళ్ళకి యాంగ్జైటీ. పాస్ట్ గురించి నాకే ఎందుకు ఇలా జరిగింది, ఎవరికి జరగదు, నాకే ఏం కలిసి రాదు అని చెప్పి ఓవర్ థింకింగ్ ఎక్కువ చేసి దానివల్ల నిద్ర పట్టక అది హెడేక్ రూపంలో చూపిస్తుంది.